హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. ఒక చిన్న గ్రామం, గోదావరి జిల్లాలో పొలాల మధ్యలో ఉన్న గ్రామం. అక్కడ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేస్తూ సాదాసీదా జీవితం గడుపుతారు. కానీ గ్రామంలోని పాత దట్టమైన అడవిలో ఒక రహస్యం దాగుంది. అడవిలో రాత్రి చీకటి పొగిలినప్పుడు విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. చిన్న చిన్న పిల్లలు ఆ అడవికి చేరకూడదని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. అందరికీ తెలిసినది ఏమిటంటే ఆ అడవిలో బ్రహ్మరాక్షసి ఉందని. ఈ భయంకర ఆత్మ మనుషుల రక్తాన్ని తాగి శక్తి పొందుతూ ఉంటుందట. గ్రామంలో సుదీర్ఘంగా ఈ కథ వినిపించినప్పటికీ కళ్ళకు దూరంగా ఉన్న వాసులు భయపడి ఆ రహస్యాన్ని ఎప్పుడూ అన్వేషించలేదు. ఒకరోజు అచానకంగా ఒక యువకుడు, రాము అనే వ్యక్తి అడవి దిశగా వెళ్తున్నాడు. అతనికి ఏకాంతంలో అడవిలో శిలలు, చెట్ల మధ్య దానవం లాంటి శబ్దాలు వినిపించాయి. రాము మొదట భయపడ్డాడు కానీ జిజ్ఞాసకు అతన్ని అడవి లోపలికి తీయగలిగింది. అడవి లోపల అడుగులే అడుగులు, చీకటి పెరుగుతూ వృక్షాల ఆకులు చెమటల్లా తనకు కొట్టాయి. రాము అడవిలో మరింత ముందుకెళ్ళినప్పుడు అతను ఒక పాత ధ్వంసమైన గుడి దగ్గరికి చేరాడు. ఆ గుడిలో విరిగిపోయిన రాళ్ళు, ధూళితో కప్పబడిన విగ్రహాలు కనిపించాయి. అక్కడ గాలి స్నిగ్ధంగా కాకుండా నీరుగా రక్తం వాసనలతో నిండిపోయి ఉంది. రాము ఒక్కసారిగా గమనించాడు. ఒక మైన చెట్టు దగ్గర నుండి అతిపెద్ద ముత్యపు చూపుతో బ్రహ్మరాక్షసి తన కన్నులను అతనిపై తిప్పి చూస్తోంది. రాము భయంతో అడుగులు వెనక్కి వేశాడు. కానీ అడవి తారసపాయంతో అతన్ని ఆపేసింది. ఆ బ్రహ్మరాక్షసి తన భుజాలను విస్తరించి శబ్దం లేని కన్నీటి ఆకారంలో అతనికి దగ్గరైంది. రాము నిస్సహాయుడై తన శ్వాస కూడా ఆగిపోయినట్టే అనుభవించాడు. ఆ శబ్దరహిత కేకులు, మాయాజాలం అతనిని తన మాంత్రిక శక్తికి బంధించాయి. రాము శక్తివంతమైన మాయలో చిక్కుకున్నట్టయింది. ఆ రాత్రి గ్రామంలోని ప్రజలు ఆ యువకుడు లేకపోవడం గురించి భయపడ్డారు. రాము పక్కనికి వెళ్ళే ప్రతి వీధిని అన్వేషించడానికి ప్రయత్నించలేదు. అతని శబ్దాలు మతులగల రాత్రిలో కొంతమంది గాలిలో వింటూ భయంతో గుండెలలో మలుపులు తిరిగారు. కానీ బ్రహ్మరాక్షసి తన శక్తితో రాముని మట్టిలో నిద్రపోయినట్టుగా అనిపించింది. అతని మనస్సు, శక్తి, శ్వాస అన్నీ ఆమెకు కట్టబడ్డాయి. రాము తన శక్తిని మళ్ళీ పొందడానికి ప్రయత్నించినప్పటికీ బ్రహ్మరాక్షసి మరింత దురాక్రమంగా మారింది. ఆమె శరీరాన్ని మిగిలిన రాత్రి చీకటి కోసం మరింత విస్తరించుకుంది. ప్రతి అడుగు, ప్రతి చూపు రాము కోసం మరణపు మంత్రంలాగా మారింది. అతను శబ్దాలు గట్టిగా చేయడం మొదలుపెట్టాడు. కానీ అది బ్రహ్మరాక్షసి ఆగ్రహాన్ని పెంచింది. ఆమె రక్తంతో తన శక్తిని మరింత పెంచుతూ రాము యొక్క శక్తిని తనకే మార్చింది. అప్పుడు రాము గుర్తించుకున్నాడు, ఆ బ్రహ్మరాక్షసి శక్తి పొందడానికి రక్తం అవసరం అని. తన చుట్టూ పాత ఆకులు, పొడవైన చెట్లు, అవి రక్తపు మాయలో మలచబడ్డాయి. ప్రతి అడుగు, ప్రతి వర్షపు బిందువు రాముపై ప్రభావం చూపింది. కానీ రాము తలుపులు, అడ్డంకులు లెక్కించకుండా తన జిజ్ఞాసతో బ్రహ్మరాక్షసిని మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. రాము తన చుట్టూ ఉన్న మట్టిని, రాళ్లను, చెట్లను ఉపయోగించి ఒక జాలి పుడతాడు. బ్రహ్మరాక్షసి దానికి దగ్గరగా వచ్చినప్పుడు రాము ఆ జాలిలో ఆమెను బంధించాడు. కానీ బ్రహ్మరాక్షసి అసలు మాయాజాలం శక్తివంతమైనది కాబట్టి ఆమె తన శక్తిని రాముపై మరింత ఎక్కువగా ప్రసారం చేసింది. రాము అనుకున్న విధంగా ఆమె శక్తిని తనకే తిరిగి మార్చడం కోసం ప్రణాళికలు రూపొందించాడు. రాము చివరికి గ్రామంలోని పండితుల సహాయంతో
ఒక పూర్వకాలపు మంత్రాన్ని ఉపయోగించాడు. ఆ మంత్రం ద్వారా బ్రహ్మ రాక్షసి శక్తి తగ్గింది. ఆమె తలకిందుకు పడిపోయి రక్తపు మాయలో గుండెలా రాలింది. రాము ఊపిరి పీల్చుకుంటూ తన ప్రాణాలను రక్షించుకున్నాడు. కానీ రాత్రి ఇంకా భయంకరంగా ఉంది. అడవి నుండి శబ్దాలు, భయపెడుతున్న వాన అతని చుట్టూ తిరుగుతున్నాయి. రాము గ్రామానికి తిరిగి వచ్చాడు. కానీ అతని ముఖంలో భయం ఇంకా కనిపించింది. ప్రజలు అతనిని చూడగానే రాముని అడిగారు, ఏమైంది, అడవిలో ఏమి జరిగింది అని. రాము ధైర్యంగా కానీ భయంతో ఆ బ్రహ్మ రాక్షసి గురించి చెప్పాడు. గ్రామవాసులు అతని కథ విన్నాక అడవి దగ్గరికి అడుగు పెట్టడాన్ని పూర్తిగా నిషేధించారు. కొన్ని రోజుల తరువాత రాము గమనించాడు, ఆ బ్రహ్మ రాక్షసి తన శక్తిని పూర్తిగా కోల్పోలేదని. రాత్రి ఆ అడవి నుండి విచిత్రమైన శబ్దాలు మళ్ళీ వినిపించాయి. రాము మరలా భయంతో నిద్రలేని రాత్రులను గడిపాడు. తన కళ్ళు మెల్లగా అడవి వైపుకు వంచి ఆ శత్రువు ఎప్పుడైనా తిరిగి రావచ్చని తేల్చేసుకున్నాడు. గ్రామంలోని పెద్దలు, పండితులు రాముకు సూచనలు ఇచ్చారు. ఆ అడవిలో ఎప్పుడూ రాత్రి వెళ్ళకూడదని. రాము ప్రతిరోజు మంత్రాలు, జలాలు, మాంత్రిక కవచాలను తనతో ఉంచి భయం నుండి రక్షణ పొందాడు. కానీ ఆ రహస్య శక్తి గ్రామంలోని అందరి మేధస్సును పరీక్షించింది. ప్రతి ఊహ, ప్రతి దిశ రాము తనకు ఎదురయ్యే భయాన్ని గుర్తించుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళాడు. చివరికి రాము బ్రహ్మ రాక్షసిని పూర్తిగా నాశనం చేయడం సాధించలేకపోయాడు. కానీ గ్రామంలో కొత్త తరగతి ప్రజలు భయపడకుండా, రాత్రి అడవిలో అడుగు పెట్టకుండా ఉండటం ద్వారా రాము ఒక రకమైన శాంతి సాధించాడు. ప్రతి ఇంటి దారికి, ప్రతి తోటకు రాము తన కథను చెబుతూ భయానికి ఎదురుగా ధైర్యాన్ని ప్రసారం చేశాడు. కానీ రాత్రి అడవి లోపల ఆ బ్రహ్మ రాక్షసి చీకటి కుండల్లో కింద పడి రక్తపు మాయలో తిరిగి ఉద్భవించడానికి ఎదురు చూస్తోంది. రాము దానిని తెలుసుకున్నప్పటికీ భయాన్ని తనలోంచి తొలగించలేకపోయాడు. ఆ ఊహ, ఆ అడవి, ఆ రహస్య శక్తి శతాబ్దాలుగా ప్రతి గ్రామవాసిని పరీక్షిస్తుంది. భయంకర చీకటి, రక్తపు వాసన, మాయాజాలం ఇవన్నీ ఆ గ్రామానికి శాశ్వతంగా దాచబడ్డాయి.